హలో, హలో. ఫోన్ చేసావు అమ్మాయి? ఆహా కాదు, కర్నూలు అన్నానా? కుంటి కొడుకు పేరు కర్ణుడేనా? కర్ణుడే. ఆయనకి పెళ్ళయిందా? ఏమో తెలీదు, కర్ణుడికి పెళ్ళయింది లేదు, అవ్వలేదు అనుకుంటా. మరి నాదా అనుకుంటే ఇంకొక అమ్మ, ఇంకొక ఆవిడ కర్ణుడు అక్కడ సముద్రం ఒడ్డుకు వెళ్ళి పాఠశాల కడతాడురా. సముద్రం ఒడ్డుకెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళి కర్ణుడు సూర్యదేవుని నమస్కారం చేసుకొని అప్పుడు కుంతీదేవి వస్తుంది కదా అక్కడికి. అప్పుడు కర్ణుడు అంటాడు కదా, ఒక సాధు అయినా, ఒక నాదుడైనా, ఒక పేదవాడైనా నేను ఇచ్చే దానాన్ని తీసుకోవాలనేసి పెద్దగా మాట్లాడతాడు ఆయన. నాకు నువ్వు చెప్పింది అర్థం కాదు, నాకు నువ్వు చెప్పింది అర్థం కాదు ముందర. కర్ణుడికి పెళ్ళి అయిందో నేను చెప్పు. కర్ణుడికి పెళ్ళి అయిందో లేదో నాకు తెలియదు. తెలీదా? ఈ డౌట్ నాకే ఇప్పుడు వరకు రాలా, నీకు వచ్చింది, నేనేం చేయను. ఒక అమ్మాయి అంటారు, నాదా మీరు బాధపడకండి అనేసి అతన్ని రాదాడుతుంది. ఆవిడ ఆయన భార్య ఏంటా సీరియల్లో చూసావా? కనుక్కోవాలి. సీరియల్లో చూసావా? సీరియల్ అని కాదురా, ఇది భారతంలో చూసా. అదే మహాభారతం సీరియల్లో చూసావు. ఓకే సరే, నేను ఎవరైనా కనుక్కొని చెప్తా. నాకు ఎక్కడ లేని అనుమానాలంటే నీకు వస్తాయి బాబు. అది అడుగుతున్నాను రా. మరి కర్ణుడు చచ్చిపోతాడు కదా, ఆయన పెళ్ళి అయిందా లేదా? కర్ణుడు పెళ్ళి అయింది లేదు నాకు తెలిసి అవ్వలేదేమో అనుకుంటున్నాను నేను, మరి అయిందో లేదో తెలియదు. నేను అదే అనుకుంటాను, అవ్వలేదని. నాదా అంటుంది కదా, నాదా అని ఎవరిని అంటారు? నాదా అని భర్తనే అంటారు. సో మామూలుగా అయితే భర్తనే అంటారు మరి, నాదా అని ఎక్కువ. అది అందుకని అడుగుతున్నా, నాదా అన్నది కదా, ఆయన పెళ్ళి అయిందా? సరే కనుక్కొని చెప్తా, నాకు ఎవరినో కనుక్కొని చెప్తా. నాకు మహాభారతంలో ఎవరు తిట్టున్నారో వాళ్ళు కనుక్కుంటా నాకు.